ఓం నమ శివాయ. కార్తీక పురాణం 2వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మరలా ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో శివుని ప్రీతి కోసం ఎవరు సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో వారు తప్పక కైలాసంలో నివసిస్తారు. కార్తీక సోమవారం నాడు స్నాన దాన జపాలతో ఏ ఒక్కటి ఆచరించిన 1000 అశ్వమేధ యాగాలను చేసిన ఫలాన్ని పొందుతారు. ఈ మాసంలో ఉపవాసం, ఏకభక్తం, రాత్రి భోజనం, ఆయాచితంగా భోజనం పెట్టడం, కార్తీక స్నానం చేయడం, పువ్వులు దానం చేయడం అనేవి 6 సమానమైన ఫలితాన్నిస్తాయి. శారీరకంగా శక్తియున్నవారు ఉపవాసం చేయాలని, అందుకు శక్తి లేనివారు పగలు ఉపవసించి రాత్రి భోజనం చేయాలని, అది సాధ్యం కానివారు బ్రాహ్మణులను పిలిచి వారితో కలిసి ఆ పగలే భోజనం చేయవచ్చునని శాస్త్రం చెప్పుచున్నది. కార్తీక వ్రతాలలో ఏ విధమైన వ్రతాన్ని ఆచరించినచో 8 యుగముల కాలము నరకమందున్న కుంభిపాకములోను రౌరవరంలోను బాధలను పొందుతారని, కార్తీక సోమవారం నాడు యథావిధిగా ఉపవాసముండి శివుని పూజించిన పిదప శివలోకాన్ని పొందుతారని, స్త్రీ పురుషులైన కార్తీక సోమవారం నాడు నక్షత్రములను చూచిన తరువాత భుజిస్తే వారి పాపాలన్నీ అగ్నిలో వేసిన దూదిలాగా నశిస్తాయని తెలుస్తుంది. కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేసి పూజించి రాత్రి భుజించిన వారు శివునికి ప్రీతిపాత్రులని తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలియజేసే ఒక కథ చెబుతాను, వినండి. కైలాసమునకు వెళ్ళిన కుక్క కథ. కాశ్మీర దేశంలో యజ్ఞం చేసే పురోహితుడొకరు ఉండేవారు. అతనికి అందమైన కుమారై ఉన్నది. మంచి యవ్వనములో చక్కగా అలంకరించుకొని పురుషులను ఆకర్షించడంలో నేర్పరి అయిన ఆమె దుర్గుణాలను చూసి తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఆమెని విడిచిపెట్టారు. ఆమె స్వభావాన్ని బట్టి అందరూ ఆమెని కర్కశ అని పిలిచేవారు. ఆమె భర్త మిత్రశర్మ సకల వేద సారంగతుడైన మిక్కిలి గుణవంతుడైన అతడు సౌరాష్ట్ర దేశస్థుడు. మంచి హృదయం కలవాడు. అతని మెతకదనము చూసి భార్య ప్రతిరోజు అతనిని బాధించేది. భార్య చేత దెబ్బలు తింటున్నటువంటి గృహస్థ ధర్మముపై కోరిక లేక అతడామెను విడవలేక ఆమె పెట్టేది కష్టములు భరిస్తూ కాలం వెళ్ళబుచ్చుసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు కర్కశ శారీరక సంబంధము గల పరపురుషుడు డబ్బు, నగలు మొదలైనవి తృప్తిగా ఇచ్చి తమ సంభోగమును మిత్రశర్మ వల్ల భంగము కలుగుచున్నదని కనుక భర్తను చంపమని చెప్పెను. ఆ రోజు రాత్రి భర్త నిద్రించిన తరువాత తాను లేచి పెద్ద రాతితో అతని తలపై కొట్టింది. కర్కశ ఒకే దెబ్బతో మరణించిన భర్త శవాన్ని ఆమె తన భుజంపై వేసుకొని వెళ్ళి ఒక పాడు నూతిలో పడవేసింది. ఈ విధంగా భర్తను చంపిన కర్కశ కామశాస్త్ర ప్రవీణులైన అనేక మంది పురుషులతో సంభోగిస్తూ భర్తపై అనురాగము కలిగి ఉన్న ఇతర స్త్రీలను కూడా తన దుర్బోధలతో చెడగొట్టి వారిని కూడా తన వెంట తిప్పడం మొదలుపెట్టింది. కాలక్రమంగా నాస్తికురాలైన ఆమె భగవంతుణ్ణి పూజించడాన్ని ఆమె వ్యతిరేకించేది. ఇంకా యథేచ్ఛగా పరపురుషులతో సంచరించిన ఆమెకు యవ్వనం నశించి ముసలితనం సంక్రమించి శరీరమంతా వివిధ రకాలైన కురుపులు పుట్టి పురుగులతో లుకలుకలాడి దుర్గంధంతో చివరకు అనేక బాధలతో మరణించింది. ఆ విధంగా మరణించిన కర్కశను యమదూతలు నరకమునకు తీసుకొని పోయి మండుతున్న ఇనుప స్తంభమునకు ఆలింగనం చేయించి సీసమును కాల్చి చెవులలో పోసి అనేక విధములుగా
నరక బాధలను పెట్టిరి. ఈ విధముగా తాను చేసిన పాపములకు తన ముందు తరాలలో 10 మందితో కలిసి తరువాత 10 తరములు గడుచు వరకు నరక బాధలను అనుభవించి చివరకు 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. ఇలా 15వ జన్మలో కాళింగ దేశంలోని ఒక బ్రాహ్మణుని ఇంట్లో కుక్కగా పుట్టిన కర్కశ ఇంటింటికి తిరగడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసంలోని సోమవారం నాడు పగలంతా ఉపవాసం చేసి తన ఇంటిలో శివలింగానికి అభిషేకం పూజాదులను ఆచరించి నక్షత్రములను చూసిన తరువాత నివేదన చేసి బలిదానం చేయుటకు బయటకు వచ్చి నివేదన చేసిన పదార్థమును కొంత నేలపై ఉంచి వెళ్ళాడు. కుక్కగా తిరుగుతున్న కర్కశ ఆ రోజంతా తిండి దొరకక నీరసించినది. ఆ రోజు రాత్రి బలి ఉంచిన పదార్థమును తిని పుణ్యఫలము వలన పూర్వజన్మ స్మృతిని పొంది రక్షించండి రక్షించండి అని గట్టిగా అరిచింది. బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో అసలు విషయం చెప్పమని ఆ కర్కశను అడిగాడు. అందుకు ఆ కర్కశ తన పూర్వజన్మల వృత్తాంతాన్ని బ్రాహ్మణునికి వివరించి, ఓ పురుషోత్తమ, ఎన్నెన్నో పాపములు చేసిన నేను అనేక నరక బాధలను అనుభవించి 15 సార్లు కుక్కగా జన్మించాను. చివరికి ఇప్పుడు ఈ విధంగా పూర్వజన్మ జ్ఞానం ఎలా కలిగిందో చెప్పమని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో విషయములను తెలుసుకున్నవాడై, ఓ కర్కశ, ఈరోజు కార్తీక సోమవారం. ఈ రోజంతా ఉపవాసం ఉండి నీవు ఇప్పుడు నేనుంచిన బలిని శివప్రసాదమును స్వీకరించావు. ఈ పుణ్యం వల్ల నీకీ పూర్వజన్మ స్మృతి కలిగింది అన్నాడు. అప్పుడు కర్కశ, బ్రాహ్మణోత్తమ, నీవు వేదాంగ సారంగుతుడవు, సర్వము తెలిసినవాడవు కనుక నాకీ కుక్కజాతి నుండి మోక్షము కలుగు ఉపాయమును చెప్పుము అని ప్రార్థించింది. పరోపకార బుద్ధి గల ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవారముల పుణ్యములలో ఒక సోమవార పుణ్యాన్ని కుక్కకు ధారపోశాడు. మంత్రముగ్ధంగా బ్రాహ్మణుడు సోమవార పుణ్యాన్ని ధారపోయగానే కుక్క రూపమున్న కర్కశ శరీరాన్ని వదలి వివిధ రకాలైన వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ కూడినదై కైలాసానికి వెళ్ళి సుఖించినది. ఓ జనక మహారాజా, పై కథను బట్టి కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షము హస్తగతమని తెలుస్తుంది. కాబట్టి పుణ్యప్రసాదమైన ఈ కార్తీక వ్రతాన్ని నీవు తప్పక ఆచరించదగిన వాడవు అని అన్నాడు వశిష్ఠుడు. 2వ అధ్యాయం సమాప్తం.